స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాని చూద్దాం. హైదరాబాద్ నుంచి సురేష్ లా రాశారండి. నా భార్యకు 42 ఏళ్లు. ఈ మధ్య పెద్ద ఆపరేషన్ అయింది. 7 కుట్లు వేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆమె లైంగిక జీవితానికి ఎంతకాలం దూరం ఉండాలి చెప్పండి అని రాశారు. సురేష్ గారు, మీ ఆవిడికి 42 ఏళ్ళు అన్నారు. మరి పెద్ద ఆపరేషన్ జరిగిందన్నారు. ఎందువల్ల ఆపరేషన్ జరిగింది అన్నది చెప్పలేదు. కుట్లు 7 వేసినా 2 వేసినా మానేదానికి ఒకటే టైం పడుతుందండి. 6 వారాల దాకాను తను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఒక 3 నెలల దాకాను లైంగిక జీవితానికి దూరంగా ఉంటేనే మంచిదండి. వినోద్ ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 62 సంవత్సరాలు, బరువు 72 కేజీలు. గత ఏడాది మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. పరీక్షలన్నీ బాగానే ఉన్నాయి. అయితే బీపీ అదుపులో ఉంది కాబట్టి మందులు మానేద్దామని అనుకుంటున్నాను. ఇలా మధ్యలో మానేయొచ్చా? గత కొంతకాలంగా పాదాల్లో మంటలు పుడుతున్నాయి. బి కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల ఇలా జరుగుతుందా? మీ సలహా చెప్పండి అని రాశారు. వినోద్ గారు, రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ అనేది ఎంపెరికల్ గా మానేయలేరు. ఎందుకంటే టాబ్లెట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయని చాలా ఎవిడెన్స్ ఉంది కాబట్టి. తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు మీరు గనక డైట్లో ఫ్యాక్టర్స్ పాటిస్తూ, అంటే ఉప్పు లేదా సోడియం కంటైనింగ్ డైట్స్ తక్కువ తీసుకుంటూ, పొటాషియం కంటైనింగ్ డైట్స్ ఎక్కువ తీసుకుంటూ, అంటే పండ్లు కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ, రెగ్యులర్గా వ్యాయామం యోగా ఇవి కనుక పాటిస్తూ ఉండి దాని వలన మీ బీపీ నిజంగా తగ్గింది అని మీరు కనుక డాక్యుమెంట్ చేస్తే, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల ఇంకా లో రేంజ్లోకి వస్తుంది అని కనుక మీరు నోటీస్ చేస్తుంటే, ఎట్ దట్ టైం అంటే మిమ్మల్ని మీరు ఏ డాక్టర్ గారి దగ్గర సంప్రదిస్తున్నారో ఆయనతో ఒక మాట చెప్పి అండర్ అబ్జర్వేషన్ మీరు టాబ్లెట్స్ మానేసేయచ్చు. ఇది ఎప్పుడు మీ రిస్క్ ప్రొఫైల్ అనేది లో రిస్క్ ప్రొఫైల్లో ఉండి మీరు ఖచ్చితంగా డైట్ ఎక్సర్సైజ్ మీరు పాటించగలుగుతుంటే మీరు మానేయటం అనేది చేయొచ్చు. ఇవి లేనప్పుడు హై రిస్క్ ఉండి డైట్ ఎక్సర్సైజ్ పాటించని వాళ్ళకి బీపీ టాబ్లెట్లు మానేయటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. రెండవది, అరికాళ్లలో మంటలు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, లేదా 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి షుగర్ జబ్బు వల్ల కూడా రావచ్చు, లేదా నడుము నొప్పి వల్ల కూడా రావచ్చు. అంటే స్పాండిలాటిక్ ప్రాబ్లం వల్ల నరాలు నొక్కుపోయి రావచ్చు. దీంట్లో ఏమున్నాయి అనేది మీరు ఒకసారి డాక్టర్ గారితో పరీక్ష చేయించుకుంటే దాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. జిగట విరోచనాలు బాధిస్తున్నప్పుడు పెరుగులో గుప్పెడు మెంతుల్ని వేసి తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గుముఖం పడతాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.